భారత్లోని తన కస్టమర్లకు స్టార్లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీ భారత్ ఎయిర్టెల్ ప్రకటించింది. భారత్లో స్టార్లింక్ సేవలందించేందుకు స్పేస్ ఎక్స్ లైసెన్స్ పొందటంపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. స్టార్లింక్ సేవలకు అవసరమైన లైసెన్స్ దరఖాస్తును ప్రభుత్వం సమీక్షిస్తోంది. స్టార్లింక్ మాతృ సంస్థే స్పేస్ ఎక్స్. ప్రధాని మోదీ గత నెలలో అమెరికాలో పర్యటించిన సందర్భంగా మస్క్తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ ఆవిష్కరణలు తదితర అంశాలపై చర్చించారు. తర్వాత కొద్ది వారాలకే మస్క్కు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, స్పేస్ ఎక్స్ భారత్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇరు సంస్థలు కలిసి స్టార్లింక్ సేవలో ఎయిర్టెల్ సర్వీసులకు ఏ విధంగా తోడ్పడతాయి, భారత్లో స్పేస్ ఎక్స్ నేరుగా సేవలందించేందుకు ఎయిర్టెల్ అనుభవం ఏ విధంగా దోహదపడుతుందని పరిశీలించనున్నాయి. భారత్లోని ఎయిర్టెల్ కస్టమర్లకు స్టార్లింక్ సేవలందించేందుకు స్పేస్ ఎక్స్తో కలిసే పనిచేయటం కీలక మైలురాయని, భవిష్యత్ తరం శాటిలైట్ సేవలందించే విషయంలో కంపెనీ నిబద్ధతకు ఇది నిదర్శనమని భారత్ ఎయిర్టెల్ తెలిపింది. దేశంలోని ప్రస్తుతం ఇంటర్నెట్ సౌకర్యం లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ తమ కంపెనీ గరిష్ట వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా స్పేస్ ఎక్స్ ఎయిర్టెల్ ద్వారా స్టార్లింక్ డివైజ్లతో పాటు సేవలను ఆఫర్ చేయనుంది. అలాగే బిజినెస్ కస్టమర్లు, కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు తదితర వర్గాలతో అనుసంధానమయ్యే అవకాశాలను సైతం అన్వేషించనుంది. ఎయిర్టెల్ నెట్వర్క్ను మరింత మెరుగుపరచడంతో పాటు విస్తరించేందుకు స్టార్లింక్ ఏ విధంగా సాయపడగలదని ఇరు సంస్థలు అన్వేషించనున్నాయి. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అవసరమైన స్పెక్ట్రమ్ను వేలం వేయాలని భారత కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో డిమాండ్ చేయగా, స్టార్లింక్ సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు నేరుగా కేటాయింపులు జరపాలని కోరాయి. కేంద్రం మస్క్ కంపెనీకి సానుకూలంగా ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా శాటిలైట్ స్పెక్ట్రమ్ను నిర్దిష్ట ధరకు నేరుగా కేటాయించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా భాగస్వామ్యం ద్వారా స్టార్లింక్, ఎయిర్టెల్ కలిసి రిలయన్స్ జియోకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.